హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి ప్రచారం మొదలుపెట్టారు. అభ్యర్థిగా ప్రకటించాక మొదటిసారి నియోజకవర్గంలోకి వచ్చిన ఆయనకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతపురం నుంచి భారీ కాన్వాయ్తో పెనుగొండలోకి అడుగుపెట్టారు. అఖండ మెజార్టీతో అన్ని స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న బీకే పార్థసారథితో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీకే పార్థసారథిని ప్రకటించిన వెంటనే మొదటిసారిగా ఈ రోజు తన ప్రాంతంలో తన గడ్డపై అడుగుపెట్టాడు. భారీ అపూర్వ స్వాగతం కూడా మనం చూడొచ్చు. దాదాపు ఎక్కడ చూసినా తండోపతంగా జనం కూడా తరలి వచ్చారు. ఈ స్వాగతం ఎలా అనిపిస్తుంది, ఎలా ఊహించారు ఇంత స్వాగతాన్ని కూడా దీని తెలుసుకునేందుకు మనతో బీకే పార్థసారథి అన్నారు. సార్, ఊహించారు ఇంత స్వాగతం? మీరు దాదాపుగా వేల మంది జనాలు, వేల మంది బైక్ ర్యాలీలతో కూడా మీ గడ్డపై మీకు స్వాగతం పలికి ఎలా అనిపిస్తుంది? ఇది చాలా సంతోషంగా ఉంది. ఇది మర్చిపోనటువంటి రోజు. ఒక పని చేసినటువంటి వ్యక్తిగా గుండెల్లో పెట్టుకొని ఈరోజు నాకు అపూర్వమైనటువంటి స్వాగతం పలికారు మా పెనుగొండ నియోజకవర్గ ప్రజానీకం. వాళ్ళకి ఎప్పుడు కూడా నేను అందుబాటులో ఉండి భవిష్యత్తులో కూడా తప్పకుండా వారి సమస్యలు పరిష్కరించేదానికి ముందుంటానని, ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే మీకు ఈ ప్రాంతం కొత్త కాదు, కానీ ఈరోజు మీ కార్యకర్త సంతోషం చూస్తుంటే, భారీ స్పందన చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా భారీ మెజార్టీతో గెలవబోతున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెనుగొండలో మీకు గతంలో ప్రకటించిన నారా లోకేష్, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం, మా పార్థసారథిను చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాం, ఫ్యూచర్లో మరింత పెద్ద పొజిషన్ కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటూ కూడా మీకు హింట్ ఇచ్చాడు. అంటే అప్పుడే మీకు టికెట్ ఫిక్స్ అయిపోయిందా? మా నాయకుడు కూడా తెలుసు, నేను 37 సంవత్సరాల కాలంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఒకే పార్టీ, ఒకే నాయకుడు, ఒకే జెండా, ఒకే ఎజెండా కింద పనిచేశాను. మా నాయకుడు కూడా ఆ విశ్వాసం, మా నాయకుడి మీద నాకు అంత విశ్వాసం ఉంది. అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు కూడా అదే నమ్మకంతో నాకు ఈరోజు ఒక హిందూపురం పార్లమెంటు సీటును కూడా కేటాయించడం జరిగింది. అంటే ఇది చిరస్థాయిగా ఒక పార్టీలు మారినటువంటి వ్యక్తిగా కాదు, ఒక పార్టీని గుండెల్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి కాబట్టి నన్ను కూడా ఆ విధంగా ఒక పార్టీకి లాయల్గా చంద్రబాబు నాయుడు గారికి ఒక విశ్వాసంగా పనిచేశాను. కాబట్టి అదే నమ్మకం, అదే విశ్వాసంతోనే ఈరోజు హిందూపురం పార్లమెంటు సీటు కేటాయించడం జరిగింది. మీకు గతంలో కూడా మీరు చెప్పారు, మా కార్యకర్తలు అండగా ఉండాలి, అదే ప్రాంతంలో పనిచేసే అవకాశం నాకు బాబు గారు ఇవ్వాలి, ఇస్తారు అని కూడా నమ్మకం ఉంది అంటూ కూడా మీరు వ్యాఖ్యలు చేశారు. దాని తగ్గట్టుగానే ఈరోజు మీకు సీటు కేటాయించారు. మొత్తం పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు మా నాయకుడు. మాట చెప్పాడు మా లోకేష్ బాబు యువ నాయకుడు కూడా. ఇదే పెనుగొండ ప్రాంతంలో మీకు తెలుసు, ఇక్కడ మా శంకారావం ప్రోగ్రాంలో కూడా చెప్పా, పార్థసారథిని గుండెల్లో పెట్టుకుంటాం. అదేవిధంగా భవిష్యత్తుగా రాజకీయాన్ని మేము మా నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకుని ఆయనకు అవకాశాన్ని ఇస్తాడని చెప్పాడు. అదే అవకాశం ఇచ్చారు. వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఏంటి సార్ మీ మీద అంత అభిమానము? మీ ప్రజలకు కానీ, మీ నాయకుడికి కానీ, మీ లోకేష్ బాబుకి కూడా చాలా అభిమానం చూపించారు మీ మీద. ఎందుకు అంత అభిమానము? నేను ఒక లైన్లో నడిచా, ఒక పద్ధతి ప్రకారం నడిచా, ఎక్కడ విమర్శ లేదు. ఈరోజు ప్రతిపక్షం కూడా నన్ను విమర్శించేదానికి వాళ్ళకి తావులేదు, ఎక్కడ ఆరోపణలు లేవు. వాళ్ళకి తుగుచా తప్పకుండా పార్టీ ఏం చెప్తే అదే చేశాను. 16 సంవత్సరాలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా చేశాను. పార్టీ నాయకుడు ఏం చెప్తే అదే చేశాను. కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళు కూడా నాకు అవకాశం ఇచ్చారు. చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మొత్తం జిల్లాలో కానీ, ఉమ్మడి జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ టీడీపీ కూటమి పరిస్థితి ఎలా ఉందని చెప్పచ్చు? కూటమి పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు ప్రజలంతా కూడా ఒకటే అనుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అదేవిధంగా అవగాహన, ఆలోచన, పరిపాలన తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అప్పులు దాదాపుగా 12-13 లక్షల కోట్లు అప్పు చేసి కుప్పలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి సంపదను సృష్టించేది తెలియకున్నటువంటి వ్యక్తి. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే సంపదను సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పటికన్నా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని పరిగెత్తిస్తారనేటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం అన్ని వర్గాల ప్రజలు, యువకుల్లో ముఖ్యంగా ఈరోజు ఉద్యోగాలు, ఈరోజు చూసినట్లయితే ఏదో ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి, కానీ అందరికీ 5,000 రూపాయలు ఏదో వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ విధంగా కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కియా తీసుకురావడం ద్వారా 50,000 ఉద్యోగాలు ఇదే పెనుగొండ ప్రాంతంలోనే వచ్చాయి. భవిష్యత్తులో ఇంకా పెనుగొండకు కూడా మహర్దశ రాబోతుంది. భవిష్యత్తులో పరిశ్రమలు వస్తాయి, అనుబంధ పరిశ్రమలు వస్తాయి. అదేవిధంగా ముఖ్యంగా లేపాక్షి నాలెడ్జ్కి సంబంధించినటువంటి 8,844 ఎకరాలు భూమి ఖాళీగా ఉంది. ఆ ప్రాంతంలో కూడా పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుంది. అనుబంధ పరిశ్రమలు కూడా వస్తాయి. తద్వారా ఈ ప్రాంతం భవిష్యత్తులో అన్ని రంగాల్లో కూడా పురోభివృద్ధి సాధించేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి ప్రజలంతా కూడా అందరూ ఆలోచన చేయాలా. ఈ వైఎస్ఆర్ పార్టీ
వైఎస్ఆర్ పార్టీని సముద్రంలో పడేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ రాష్ట్రం ఇప్పటికే 20 సంవత్సరాలు వెనకబడినటువంటి ఈ వెనకబడింది భవిష్యత్తులో అభివృద్ధి చెందాలంటే ఈ భారతదేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చెందాలంటే మంచి అవగాహన, ఆలోచన, ఒక విజ్డమ్ ఉన్నటువంటి నాయకుడు మరి ఒకసారి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది తప్ప లేకపోతే ఈ రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. వెనిజులా రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రాష్ట్రంలో కూడా లేనిపోని ఇట్లా తిక్కవాడు పిచ్చి తుగ్గులకు లాంటి ముఖ్యమంత్రిగా ఆ దేశాధ్యక్షుడిగా అయితే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోయి ఏది అగ్రగామిగా సంపదలోనే మొదలున్నటువంటి ఆ దేశం ఈరోజు అతపాతాలనికి పోయింది. కాబట్టి ప్రజలంతా కూడా విజ్ఞతతో ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించమని చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. సార్, మీ కార్యకర్తలు, మీ అభిమానుల అభిప్రాయము పార్థసారథిని ఇంతకంటే మంచి పొజిషన్లో, ఎంపీ కంటే పెద్ద పొజిషన్లో చూడాలి అనుకుంటారు, కోరుతున్నారు. నెరవేరుతుంది అనుకుంటున్నారా? అది మా నాయకుడి చేతిలో ఉంది, అది ఆ భగవంతుని చేతుల్లో ఉంది, నా చేతుల్లో లేదు. మా నాయకుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటాను అంతే. మా నాయకుడు చెప్పే విధంగా నడుచుకున్నాం కాబట్టి ఈరోజు పార్టీ మమ్మల్ని టికెట్ కేటాయించింది అంటూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు కూడా ఆచారం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులంతా కూడా భారీ ఎత్తున తరలిసిన అభిమానమే మాకు దీనికి కారణం అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. వీడి నుంచి ప్రసాద్ బిగ్ టీవీ పెనుగొండ నుంచి.